హాయ్ వ్యూస్, దిస్ ఇస్ భాస్కర్ ఫ్రమ్ BMS ప్రాపర్టీస్ అండి. ఈరోజు మీకు అల్వాల్లో ఈస్ట్ ఫేస్ G+1 బిల్డింగ్ చూపిస్తున్నాను. ఇది సేల్కు ఉంది. ఇది లొకేషన్ వచ్చేసి అల్వాల్ అండి. సో ఇది బయట వ్యూ అండ్ దిస్ ఇస్ రోడ్ వ్యూ. ఓకే, సో ఇది ఎంట్రన్స్ అండి. మనం లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో వీడియోలో మీరు చూసుకోవచ్చు. బయట నుండి వ్యూ, రైట్. కింద 2 BHK, పైన 2 BHK, టోటల్గా 4 BHK అండి. G+1 బిల్డింగ్ ఇది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాం. ఇది ఎంట్రన్స్ అండి. ఇట్ సైడ్ స్టేర్స్. ఓకే, బోర్ ఇది వచ్చేసి సంప్. ఇది గల్లీ అండి. గల్లీలో డోర్ కూడా ఉంది. ఓకే, సో ఇదంతా పార్కింగ్ ఏరియా. ఓకే, ఇది మెయిన్ డోర్. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇంకా మధ్యలో ఫిక్సింగ్ చేయలేదు. మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. మెయిన్ డోర్ ఇది. మెయిన్ డోర్ నుండి టోటల్గా హాల్ వ్యూ ఇది. మెయిన్ డోర్ నుండి ఇది టోటల్గా హాల్ వ్యూ అండి. పైన ఫాల్ సీలింగ్ మీరు చూసుకోవచ్చు, రైట్. ఫ్రంట్లో మీకు డోర్స్ కనపడుతున్నాయి. లెఫ్ట్ సైడ్ మనకు కిచెన్ ఉంటుంది. లోపలికి మనం వెళ్ళి ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. రైట్, ఇది హాల్ వ్యూ అండి. హాల్లో మనము ఇటు సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి కిచెన్. ఇది పూజ రూమ్ అండి. ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్. పక్కన కూడా గల్లీకి ఒక డోర్ ఉంది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు మనం, రైట్. ఇక్కడ వచ్చేసి మనకు టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు. వాష్ బేసిన్ పెట్టుకోవడానికి కిటికీ అండి. ఇది విండో, రైట్. ఇటు సైడ్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఉంది. రైట్, ఇది ఒక బెడ్రూమ్ అండి. స్మాల్ బెడ్రూమ్. ఆల్రెడీ సెల్ఫ్స్ కూడా ఉన్నాయి. వెంటిలేషన్ కూడా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ మీరు చూడొచ్చు. అండ్ ఇటు సైడ్ వస్తే ఇంకో బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో వెంటిలేషన్ అండ్ బిగ్ బెడ్రూమ్ అయింది. రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. వెంటిలేషన్ కూడా చాలా బాగా ఉంది, రైట్. ఇది బాత్రూమ్ అండి. ఇక్కడ కూడా మనకు వాష్ బేసిన్కి సపరేట్ స్పేస్ ఇచ్చారు, రైట్. బెడ్రూమ్ వ్యూ ఇది. సో బెడ్రూమ్ నుండి బయటికి వెళ్తే మనకు, సో ఇది వచ్చేసి టోటల్గా హాల్ వ్యూ అండి. ఇది కామన్ బాత్రూమ్, రైట్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అండి. సో G+1 కదా. మనం పైకి వెళ్ళి ఇప్పుడు పైన కూడా ఎలా ఉందో చూద్దాం, రైట్. ఇవి స్టేర్స్. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఉంది. ముందు వ్యూ అండి. ఇది పైన G+1 ఫస్ట్ ఫ్లోర్లో. ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్, రైట్. కింద పైన కూడా సేమ్ ఉంటుందండి. రూమ్ స్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్ కూడా సేమ్ ఉంటుంది. ఇది గల్లీ అండి. బ్యాక్ సైడ్లో ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు మనం, రైట్. మెయిన్ డోర్లోకి వెళ్ళి లోపలికి ఎంటర్ అవుతే ఇది హాల్ వ్యూ అండి. సో కింది దానికన్నా ఇది కొంచెం స్పేషియస్గా ఉంటుంది. కింద కార్ పార్కింగ్ వచ్చింది కాబట్టి కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. సో హాల్ అనేది చాలా స్పేషియస్గా ఉంది. ఇది హాల్ ఎంట్రన్స్.
ఇది సింక్ అండి. సో ఇక్కడ మనకు ఇంకో వాష్ ఏరియా కూడా ఉంది, కిచెన్కి అటాచ్డ్ ఇది. సో ఇది టోటల్గా వాష్ ఏరియా, కిచెన్కి అటాచ్డ్ ఇది. ఓకే, సో ఇక్కడ నుండి పూజ రూమ్ ఇది పూజ రూమ్ విండో అండి. కిచెన్లోకి వెళ్ళి మనం ఒకసారి హాల్ వ్యూ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో హాల్లో 2 విండోస్ ఉంటాయి, స్ట్రైట్గా మనకు 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఓకే, సో మనం ఇప్పుడు బెడ్రూమ్స్ చూద్దాం. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్, స్ట్రైట్గా ఒక బెడ్రూమ్, అండ్ లెఫ్ట్ సైడ్ ఒక బాత్రూమ్. రైట్ సైడ్లో మీకు ఇది బెడ్రూమ్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో బెడ్రూమ్ కనిపిస్తుంది మీకు. సో ఆల్రెడీ సెల్ఫ్స్ ఉన్నాయి, పైన ఫాల్ సీలింగ్. ఇది విండో అండి. విండో అది పీవీసీ విండోస్ అండి, విండో. ఓకే, ఒక మెష్ డోర్ కూడా ఉంటుంది. ఇది బెడ్రూమ్ వ్యూ, స్మాల్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ లేదు దీనికి. సో ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే, పైన ఫాల్ సీలింగ్, సైడ్ ఒక కిటికీ. ఓకే, అండ్ రైట్ సైడ్ మనకు బాత్రూమ్, లెఫ్ట్ సైడ్ వాష్ బేసిన్ కోసం ఏరియా. సో ఇది బాత్రూమ్ అండి. బాత్రూమ్ రైట్. ఇక్కడ నుండి మీకు బెడ్రూమ్ వ్యూ చూపిస్తానండి. ఇది బెడ్రూమ్ వ్యూ. ఓకే, టైల్స్. బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. ఇది కామన్ బాత్రూమ్. ఓకే, ఇక్కడ నుండి మనకు టోటల్గా హాల్ వ్యూ. రైట్, టోటల్గా ఇది హాల్ వ్యూ అండి. సో చూసారు కదా ఈ వీడియో. ఇది లొకేషన్ వచ్చేసి అల్వాల్ అండి. ఓకే, 177 స్క్వేర్ యార్డ్, ఈస్ట్ ఫేస్, G+1 4 BHK హౌస్ అండి ఇది. రైట్, చూసుకోవచ్చు మీరు. రైట్ వ్యూస్, ఈ వీడియో మీకు చూపించాను కదా. సో లొకేషన్ వచ్చి అల్వాల్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో లొకేషన్ వచ్చేసి అల్వాల్ అండి, 177 స్క్వేర్ యార్డ్స్, G+1 ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది. సో వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.